హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. కశ్మీర్ పెహల్గామ్లో టెర్రరిస్టు దాడి తర్వాత మనం ఇకపై పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ ఆడబోవడం లేదా, ఈవెన్ ఐసీసీ ఈవెంట్స్లో కూడా మనం పాకిస్తాన్తో ఆడట్లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. పాకిస్తాన్కి చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ని కూడా భారత ప్రభుత్వం ఇండియాలో బ్యాన్ చేసింది. దాంట్లో షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా ఉంది. అసలు ఇలా చేయడం కరెక్టేనా, అసలు ఇంకా కొన్ని ఛానల్స్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్, ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ వచ్చింది 4 రోజుల క్రితం. ఏంటంటే ఇండియా బయలేటరల్గా పాకిస్తాన్తో, అంటే ద్వైపాక్షికంగా, అంటే బయలేటరల్ సిరీస్ చెప్తాం కదా మనం, 1-1 ఆడే సిరీస్లు, వాటిలో ఇండియా ఆడే ప్రసక్తి లేదని చెప్పి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మనం ఆడట్లేదు. యాక్చువల్గా మనం ఇంత ఓపెన్గా చెప్పలేదు, కానీ మనం 2005-06లో అనుకుంటాం మనం లాస్ట్ టైం వీ విజిటెడ్ పాకిస్తాన్. అక్కడ 1 డే సిరీస్ ఆడాం. చాలా సంవత్సరాలుగా మనం పాకిస్తాన్తో ఆడడం మానేసాం. అసలు ఎప్పుడో గతంలోనే ఒక 20 years బ్యాక్, 20 years గ్యాప్ తర్వాత 1978లో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లు రెజ్యూమ్ అయినాయి. తర్వాత మళ్ళీ బ్రేక్స్ వచ్చినాయి, కార్గిల్ వార్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వాజ్పేయి పీరియడ్లో మన టీం పాకిస్తాన్ వెళ్ళి ఆడారు 2003-04లో అనుకుంటా. సో చాలా సంవత్సరాల తర్వాత మనం 2004, 2006, 2007 ఆ టైంలో మనం వాళ్ళతో కొంత బెటర్గానే ఉన్నాం. ఈవెన్ ఐపీఎల్లో కూడా దే ప్లేడ్, పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడాడు. అఫ్రీది, ఇప్పుడు మళ్ళీ వార్తలకు వచ్చిన షహీద్ అఫ్రీది, అప్పుడు డెక్కన్ చార్జర్స్ టీంకి ఆడాడు అఫ్రీది. తర్వాత చాలామంది పాకిస్తాన్ క్రికెటర్స్ ఆడారు, వాళ్ళ కోచ్లు ఉన్నారు, కామెంటేటర్స్ ఉండేవారు. కానీ ఎప్పుడైతే 2008లో ఈ దాడి జరిగిందో, 26/11, 2008లో 2009లో ఆ టైంలో 26/11 ముంబైలో అటాక్ చేశారు. ఒక టెర్రరిస్టులు వచ్చి చాలామందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ తర్వాత మనం ఐపీఎల్ నుంచి కూడా వాళ్ళని పక్కకి పంపించేశారు. ఐపీఎల్లో కూడా వాళ్ళు ఆడే ప్రసక్తి లేదని వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ కామెంటేటర్స్ కంటిన్యూ అవుతూ వచ్చారు. మేము సోనీలో ఐపీఎల్ కామెంటరీ చెప్పినప్పుడు 2015, 2016 ఆ టైంలో కూడా వకార్ యూనస్, షోయబ్ అఖ్తర్ వీళ్ళందరూ ఉండేవారు, కామెంటరీ చేసేవారు. ఈవెన్ ప్లేయర్స్ లేకపోయినా వసీం అక్రమ్ యూస్ టు బి కోచ్ ఫర్ బౌలింగ్ కోచ్ ఫర్ కేకేఆర్. కానీ తర్వాత వాళ్ళని కూడా పంపించేసాం. సో మనం బయలాటరల్గా ఆడడం వాళ్ళతో మానేసాం యాక్చువల్గా. కానీ ఐసీసీ ఈవెంట్స్లో మల్టీలేటరల్ లైక్ ఏషియా కప్ అలాంటి చోట్ల ఆడుతున్నాం మనం, అది ఉంది. సో ఇక మీదట ఐసీసీ ఈవెంట్స్లో ఆడతాము మేము అని చెప్పి రాజీవ్ శుక్లా స్టేట్మెంట్ ఇచ్చారు. ఐసీసీ ఈవెంట్స్లో ఆడతాము కానీ బయలాటరల్ ఆడే ప్రసక్తే లేదు అని క్లియర్గా ఇండియా చెప్పేసింది. ఇక ముందు పాకిస్తాన్తో మేము బయలాటరల్ సిరీస్లో ఆడమని చెప్పేశారు. అది ఆల్రెడీ ఒక అన్రిటర్న్గా ఉన్నది, అది జరగట్లేదు, మనం ఆడట్లేదు వాళ్ళతో. ఈవెన్ వాళ్ళ గడ్డ మీదకి వెళ్ళి ఆడకుండానే మనం ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచాం, చూసాం కదా. వాళ్ళ దేశాన్ని మనం పూర్తిగా, అసలు ఆ దేశాన్ని మనం గుర్తించట్లేదని అనుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకొక వార్త కూడా, అంటే మనకి క్లియర్గా రావట్లేదు కానీ ఐసీసీకి బీసీసీఐ నుంచి ఒక లెటర్ వెళ్ళింది. అదేంటంటే ఇటీవల కాలంలో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే, ఏ ఐసీసీ వరల్డ్ కప్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ఏ ఈవెంట్ అయినా సరే ఇండియా పాకిస్తాన్ ఒకటే గ్రూప్లో పెట్టి, ఇండియా పాకిస్తాన్ ఈవెంట్ అది ఒక పెద్ద మనీ స్పిన్నర్గా, ఒక బిగ్ టికెట్ ఈవెంట్గా దాన్ని జరుపుతున్నారు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే బోల్డంత ఐబాల్స్, అంటే విపరీతంగా కోట్లాది మంది చూడడం, స్టేడియంకి విపరీతంగా క్రౌడ్స్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని చాలా పెద్ద, దాన్ని మించిన క్రికెట్ మ్యాచ్ లేదు ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఎంత చాలా వీక్గా ఉంది. ఇండియా చేతిలో ప్రతిసారి చావు దెబ్బలు తింటుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే దానికి ఉన్న గ్లామర్ వేరే. కానీ భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టద్దు అని చెప్పి బీసీసీఐ రాసినట్టుగా మనకి వార్త వచ్చింది. నాకేం అభ్యంతరం లేదు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ టెన్షన్ పడేవంటే ఏం ఆడకపోతే ఏం పెద్ద నష్టం ఏం లేదు పాకిస్తాన్తో. అంటే క్రికెట్ని పాలిటిక్స్ని నేను కలిపి చూడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మన మీద ఎన్ని రకాల దాడులు చేస్తున్నారు వాళ్ళు, ఇన్ని చేస్తున్న తర్వాత వాళ్ళతో మనం పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టడం ఏం తప్పులేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే క్రికెట్ ఆడకూడదు పూర్తిగా అని కాదు, కానీ ఇప్పుడు
ఐసీసీ ఈవెంట్స్లో కూడా మన గ్రూప్లో పెట్టాడు. కానీ మీరు మనం క్వాలిఫై అయ్యారు అనుకోండి, మన గ్రూప్ నుంచి మనం క్వాలిఫై అయ్యాం సెమీస్కి, వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ఫైనల్ ఆడాల్సి వచ్చింది, అప్పుడు ఆడడం తప్పులేదు. అంతేగాని ప్రత్యేకంగా గ్రూప్లో వాళ్ళని పెట్టేసి మన గ్రూప్లో పెట్టి వాళ్ళతో ఆడాల్సిన అవసరం లేదనుకుంటా. ఆడాలి, డెఫినెట్గా ఆడదాం మనం మామూలప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆడదాం. కానీ అంతే పనిగా వాళ్ళతో ఆడి వాళ్ళు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సరే బ్రాడ్కాస్టింగ్లో వాళ్ళకి ఏం ఎడ్జ్ ఏం లేదు, వాళ్ళు హోస్టులు కాదు ఏం కాదు. కానీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ బతికేస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పేరు చెప్పుకొని బతికేస్తారు. ఇండియాలో కూడా వాళ్ళకి వ్యూయర్షిప్ దొరుకుతుంది. ఇప్పుడు షోయబ్ అఖ్తర్ ఛానల్ని బ్యాన్ చేశారంటే, షోయబ్ అఖ్తర్ ఛానల్ని ఎందుకు బ్యాన్ చేశారు నాకు అర్థం కాదు. షోయబ్ అఖ్తర్ నెవర్ మేడ్ ఎనీ బ్యాడ్ కామెంట్స్ అగేన్స్ట్ ఇండియా నాకు తెలిసినందు. ఐ కుడ్ బి రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. బట్ నాకు తెలిసినందుకు ఎప్పుడు ఇండియా గురించి కానీ ఇండియా ప్లేయర్స్ గురించి కానీ చాలా సెన్సిబుల్గా మాట్లాడతారు. చాలామంది పాకిస్తాన్ మాజీలు ఏమైపోయారంటే, ఇంకా ఇండియాలో వాళ్ళకి కోచింగ్ అసైన్మెంట్స్ రావు, కామెంటరీ కూడా రాదని చెప్పి చాలా బెలిజరెంట్గా మారిపోవడం, చాలా ఇష్టం వచ్చినట్టు ఇండియా మీద కామెంట్స్ చేయడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఇండియా నుంచి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ రావు అని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ షోయబ్ అఖ్తర్ ఎందుకునో ఎప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఎందుకని అతను ఛానల్ బ్యాన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. బట్ అది కూడా ఒకటి మంచిదేనా, ఎందుకంటే షోయబ్ అఖ్తర్ ఛానలే కాదు, షోయబ్ అఖ్తర్ ఛానల్కి ఆల్మోస్ట్ 40 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంట. సో చాలా ఎక్కువ మంది ఆ ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఆ ఛానల్కి. తర్వాత ఇండియాలో ఉన్నారు, ఇండియాలో కూడా చూస్తారు ఛానల్, ఇండియాలో కూడా చూస్తారు. అతనిదే కాదు, సవేరా పాషా అని ఒకటి, ది పెవిలియన్ అని వరల్డ్ కప్ టైంలో మనందరం చూసాం, బాగుండేది ఛానల్. సో ఈ పాకిస్తానీ ఛానల్స్ని కూడా మనం చూడడం మానేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి. అంటే పాకిస్తాన్తో యుద్ధం చేయాలా, పాకిస్తాన్తో ఏ రకంగా వాళ్ళ మీద టెర్రరిస్ట్ అటాక్కి ప్రతీకారం అని కాదు, వాళ్ళ టెర్రరిస్టులు మళ్ళీ అలాంటి ఊసెత్తకుండా ఇండియా వైపు కనీసం కన్నెత్తి చూడకుండా వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మన కేంద్ర ప్రభుత్వం దాని మీద అది వాళ్ళకి వదిలేద్దాం, మాకు సంబంధం లేదు, అది ఏ రకంగా తీసుకోవాలి వాళ్ళు. నేను ఆర్థిక మూలాలు కూడా దెబ్బ కొట్టాను. ఆర్థికంగా కూడా ఇండియా పేరు చెప్పుకుని వాళ్ళు బాగుపడ్డం. ఈ ఛానల్స్, మిగతా ఛానల్స్ కూడా బ్యాన్ చేసేస్తే నాకు ఏం అభ్యంతరం లేదు. వాళ్ళకేంటి తెలిసి రావాలి, వాళ్ళకి కామన్ పబ్లిక్ కూడా ఎవరైతే ఇండియా మీద బతుకుతున్నారో. అలాగే ట్విట్టర్లో విరాట్ కోహ్లీ పొగుడుతారు, సార్ పాకిస్తాన్ వాడు పొగిడాడంటే అందరూ దానికి ఎక్కువ లైక్స్ కొడతారు. సో ఇలాగ ఛానల్స్లో కూడా ఇండియాని తెగ పొగిడేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. సో వాళ్ళని కూడా దెబ్బ కొట్టండి, అందరూ ఆర్థికంగా దెబ్బ కొట్టండి. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే అది చాలు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందే, నిన్ను చంపాల్సిన అవసరం లేదు, గట్టిగా అన్నం తింటే చచ్చిపోతావు నువ్వు అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, త్రివిక్రమ్ సినిమాలో. అలాగే వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళ మీద మన ఆయుధాలని వాళ్ళ మీద వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆర్థిక మూలాలు ఆల్రెడీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్న కంట్రీ. సో వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాలంటే ఈ రకమైన చర్యలు కూడా తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. యుద్ధం కంటే యుద్ధానికి నేను ఎప్పుడు పూర్తిగా వ్యతిరేకిని, అలాంటి యుద్ధం చేయొద్దని చెప్పట్లేదు. అవసరం యుద్ధం కూడా చేయాలి, కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలి. మిగతా ఛానల్స్ కూడా బ్యాన్ చేయాలి. షోయబ్ అఖ్తర్ ఛానల్లో నాకు తెలిసి తప్పే లేదు. రీసెంట్గా షాహిద్ అఫ్రీది ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియా వాళ్ళు చంపేసుకున్న వాళ్ళని పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తున్నారని చెప్పి. సో ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్లు ఇవ్వడం, అతనేంటి మరొక ఇమ్రాన్ ఖాన్ అయిపోయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోదామని కళ్ళకు అంటున్నాడేమో. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి మాజీలు కనీసం ఇండియా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోకుండా వాళ్ళు మిగతా అన్ని పాకిస్తానీ ఛానల్స్ని, వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించిన వాయిస్ ఏది ఇండియాలో వినపడకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. క్రికెట్ పరంగా వాళ్ళు అన్ని రకాలుగా బుద్ధి వస్తుంది అని నేను అనుకుంటాను. నువ్వు మల్టీలేటరల్ ఆడదాం, ఎప్పుడంటే వాళ్ళు వేరే గ్రూప్లో మనం వేరే గ్రూప్లో ఉండి సెమీస్లోనో ఫైనల్లో ఆడాల్సి వచ్చినప్పుడు ఆడదాం. దానికి మనం చేసేదేం లేదు. మనం వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కమిట్మెంట్ టు ది ఐసీసీ, అంతే తప్ప వాళ్ళతో మనం అన్ని రకాల సంబంధాలు తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. క్రికెట్ని క్రీడల్ని రాజకీయాలు కలపాలని నేను ఎప్పుడు అన్నాను, కానీ ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్ ఇది. పాకిస్తాన్కి ఏదో రకంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ మూవ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? కామెంట్స్లో చెప్పండి.